హలో అండి, వెల్కమ్ టు ఎస్వే ప్రాపర్టీస్. ఇక్కడ మీరు చూడబోతున్న హౌస్ వచ్చేసి 180 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి వెస్ట్ ఫేసింగ్ 3 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. ఓకేనా. లొకేషన్ వచ్చేసరికి అయితే మనకి ఈసీఐఎల్ బండ్లగూడ అండి. బడ్జెట్ వచ్చేసరికి అయితే మనకి 85 lakhs అనమాట. 180 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి 3 BHK ఇండిపెండెంట్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. బడ్జెట్ వచ్చేసి 85 lakhs. లొకేషన్ వచ్చేసరికి అయితే మనకి ఈసీఐఎల్ బండ్లగూడ అండి. ఎగ్జాక్ట్గా ఈసీఐఎల్ వచ్చేసరికి అయితే మనకి 6 kilometer డిస్టెన్స్లో ఉన్నటువంటి హౌస్ అండ్ అలాగే బండ్లగూడ మెయిన్ రోడ్ వచ్చేసరికి అయితే మనకి 500 meters అనేది హౌస్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి. చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో ఉన్నటువంటి హౌస్ అనమాట. ఓకేనా. ఇదంతా వచ్చేసరికి అయితే మనకి 2 feet వరకు అయితే గార్డెనింగ్ ఏరియా ఇవ్వడం అయితే జరిగిందనమాట ఫ్రంట్ సైడ్లో. ఓకేనా. అండ్ అలాగే ఇంటి ఫ్రంట్ సైడ్ నుంచి అయితే హౌస్ అనేది చూపిస్తాను, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడున్న హౌసెస్లో అన్నీ ఒక విధంగా ఉంటే ఈ హౌస్ ఒక వేరే డిజైన్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా. మీరు వచ్చి సైట్ విజిట్ చేసినప్పుడు కూడా చూడొచ్చు. ఓకే. అండ్ అలాగే ఇదంతా ర్యాంప్ ఏరియా అండి, కార్ ఎక్కడానికి ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా. అండ్ అలాగే ఇది మొత్తం కార్ పార్కింగ్ ప్లేస్ అనమాట. దాదాపుగా 18 feet వరకు అయితే కార్ పార్కింగ్ ప్లేస్ అయితే ఉందండి. ఇంటి ఫ్రంట్ సైడ్ నుంచి అయితే ఈ విధంగా అయితే ఇంటి గుమ్మం అనేది ఉంటుందన్నమాట. ఇంటి ఫ్రంట్ సైడ్లో కూడా మనకి 2x4తో అయితే టైల్స్తో అయితే చాలా బాగా స్టిక్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ అలాగే చాలా మంచి లుక్లో అయితే హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. చూసుకోవచ్చు మీరు ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట హౌస్ వచ్చేసి. నాకైతే చాలా బాగా నచ్చిందండి, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. 180 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి వెస్ట్ ఫేసింగ్ 3 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. ఓకేనా. ఇంటి ముందర రోడ్డు కూడా మనకి సీసీ రోడ్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇటువైపు సెట్ బ్యాక్ వచ్చేసరికి అయితే మనకి 2 feet వరకు అయితే సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకేనా. చూసుకోవచ్చు మీరు ఇక్కడ 2 feet వరకు అయితే సెట్ బ్యాక్ ఇవ్వడం అయితే జరిగిందండి. అండ్ అలాగే ఇది వచ్చేసరికి అయితే మనకి బోర్ అండి. ఇంటి బ్యాక్ సైడ్లో బోర్ వస్తుందన్నమాట. ఈశాన్యంలో బోర్ రావాలి, అలాగే వచ్చిందండి. అండ్ అలాగే ఇది వచ్చేసరికి అయితే మనకి సంప్ అనమాట. దాదాపుగా ఒక 4000 liters కెపాసిటీ అయితే ఆ సంప్ అయితే ఉంటుందన్నమాట. ఇదంతా వచ్చేసరికి అయితే మనకి వాష్ ఏరియా అండి. ఇంటి బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి వాష్ ఏరియా అనమాట అది. ఓకేనా. అండ్ అలాగే ఇది వచ్చేసరికి అయితే మనకి 9 inches వరకు అయితే సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ సెట్ బ్యాక్ వచ్చేసరికి అయితే సౌత్ ఫేసింగ్లో ఉన్నటువంటి సెట్ బ్యాక్, ఈ ఇంటి బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి సెట్ బ్యాక్ వచ్చేసరికి అయితే మనకి 3 feet వరకు అయితే సెట్ బ్యాక్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకేనా. ఇంటి బ్యాక్ సైడ్ 3 feet వరకు సెట్ బ్యాక్ ఉంటుంది. ఈ సెట్ బ్యాక్ వచ్చేసరికి అయితే మనకి 2 feet వరకు అయితే సెట్ బ్యాక్ ఉంటుందండి. ఓకేనా. చుట్టూరా అయితే ఈజీగా అయితే మనము 3 అయితే రావచ్చు అనమాట. ఇంటి చుట్టూరా కూడా మనము ఈజీగా 3 అయితే రావచ్చండి. ఎక్కడ ఇబ్బంది అనేది ఉండదన్నమాట. ఓకేనా. ఇదంతా కార్ పార్కింగ్ ప్లేస్ అండి. 18 feet వరకు అయితే కార్ పార్కింగ్ ప్లేస్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. దాదాపుగా ఇన్నోవా కార్ పట్టేంత స్పేస్ అయితే ఇంటి ఫ్రంట్ సైడ్లో ఉండడం అయితే ఉందండి. అండ్ అలాగే ఇంటి ఫ్రంట్ సైడ్లో ఉన్నటువంటి వాష్ ఏరియా అనమాట ఇది. ఓకేనా. వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి స్విచ్ బోర్డ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ప్రొవిజన్. అండ్ అలాగే ఇటువైపు సెట్ బ్యాక్ కూడా చూసుకోవచ్చు మీరు. వాషింగ్ మిషన్కి అండ్ అలాగే వాష్ ఏరియాకి పక్కపక్కన అన్ని ఫెసిలిటీగా ఉండేలా చూసుకున్నారనమాట. ఓకేనా. ఇప్పుడైతే మనం ఇంటి లోపలికి అయితే ఎంటర్ అవుదామండి. ఫ్రంట్ సైడ్ నుంచి అయితే ఇంటి గుమ్మం ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఇదంతా హాల్ వస్తుందండి. ఓకే. ఇదంతా హాల్. అండ్ అలాగే ఎదురుగా కనిపించేది అది ఏదైతే ఉందో అది టీవీ యూనిట్ అనమాట. అండ్ అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూసుకోవచ్చు మీరు. లైటింగ్ వర్క్ ఒకటి పెండింగ్ ఉందండి. అండ్ అలాగే కలర్స్ పెండింగ్ ఉంది, ఇంకా కమర్స్ వర్క్ పెండింగ్ ఉందన్నమాట. చిన్న చిన్న వర్క్స్ అన్నీ పెండింగ్ ఉన్నాయండి. ఓకేనా. ఇంటి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఈ విధంగా అయితే హౌస్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఇంటి లోపలికి ఎంటర్ అవ్వగానే ఈ విధంగా అయితే మనకి హౌస్ అనేది ఉంటుంది. అండ్ అలాగే ఇది వచ్చేసరికి అయితే మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఓకేనా. మాస్టర్ బెడ్రూమ్ అనమాట. 3 BHKలో ఫస్ట్ బెడ్రూమ్ అండి ఇది. మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఓకేనా. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూసుకోవచ్చు. లైటింగ్ వర్క్, కలర్, శానిటైజర్ ఫిట్టింగ్ మొత్తం అయితే మేమే ఫిట్టింగ్ చేసేసి అయితే ఇస్తామండి. ఇంక్లూడింగ్ ప్రైజే ఉంటుంది, మీకు ఎక్స్ట్రా ఏదైతే కాదండి. ఓకేనా. ప్రతి విండో కూడా మనము యూపీఎస్ విండోస్ అండ్ అలాగే గ్రిల్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది సేఫ్టీ పర్పస్ కింద. అండ్ అలాగే ఇది వచ్చేసరికి అయితే మనకి మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఓకేనా. అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. అందులో వచ్చేసరికి అయితే మీకు వెస్టర్న్ కమోడ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఇది వచ్చేసరికి అయితే మనకి కామన్ వాష్రూమ్ అండి. ఓకేనా. ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ వస్తుందన్నమాట. దాదాపుగా 7 feet వరకు అయితే 7 feet వరకు అయితే టైల్స్ అనేది స్టిక్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా. దీని పక్కన మనకి ఇది వచ్చేసరికి అయితే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుందన్నమాట. ఓకేనా. చాలా స్పేసెస్గా అయితే ఉంటుందండి, సరిపోతుందన్నమాట. మీకు ఎక్కడ ఇబ్బంది పడేలాగైతే రూమ్ అయితే ఉండవు అనమాట. అండ్ అలాగే లో రూఫ్ కూడా చూసుకోవచ్చు. స్టోరేజ్ పర్పస్ కింద ఎవరైనా యూజ్ చేసుకోవడానికి ఉంటుందని లో రూఫ్ కూడా పెట్టడం అయితే జరిగిందనమాట. ఓకేనా. ప్రతి విండో కూడా గ్రిల్ అండ్ అలాగే యూపీఎస్ విండోస్ మెష్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఓకే. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. హౌస్ వచ్చేసరికి అయితే 80% వరకు అయితే లోన్ వస్తుందండి. 20% డౌన్ పేమెంట్ అనేది మీరు చేసుకోవాల్సి వస్తుందన్నమాట.
ఓకేనా. ఇది వచ్చేసరికి అయితే మీకు పూజ గది అనమాట. ఓకేనా, చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఇదంతా పూజ గది అండి. ఓకే, 80% వరకు అయితే లోన్ వస్తుంది, 20% డౌన్ పేమెంట్ మీరు చేసుకోవాల్సి వస్తుందండి. ఆ లోన్ కూడా మేమే ప్రొవైడ్ చేయిస్తామన్నమాట. ఓకేనా, ఇది వచ్చేసరికి అయితే ఇంకొక బెడ్రూమ్ అండి, మీకు గెస్ట్ బెడ్రూమ్ కింద వస్తుందన్నమాట ఇది. ఓకేనా, చాలా స్పేసెస్గా అయితే ఉంటాయండి, మీకు బెడ్రూమ్ సైజెస్ కూడా ఎక్కడ ఇబ్బంది పడేలాగైతే ఉండదన్నమాట. ఓకేనా, నాకైతే చాలా బాగా నచ్చింది హౌస్. 3 BHK హౌస్ అండి, 180 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి 3 BHK హౌస్. బడ్జెట్ వచ్చేసరికి అయితే మనకి 85 lakhs అనమాట, చాలా తక్కువ ప్రైస్ అండి ఇది. ఓకేనా, ఇదంతా డైనింగ్ ఏరియా అండి, అలాగే డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ డిజైన్ అండి ఇది. ఓకే, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఓకేనా, ఇదంతా విండోస్ కూడా చూసుకోవచ్చు, గ్రిల్ అండ్ అలాగే కింద కూడా మనం గ్రానైట్ అయితే చెక్ చేయడం అయితే జరిగింది కింద దానికి. ఓకేనా, అండ్ అలాగే ఇది వచ్చేసరికి అయితే మనకి ఓపెన్ కిచెన్ అండి. ఓకేనా, ఓపెన్ కిచెన్ కూడా చాలా స్పేసెస్గా అండి, అలాగే కిచెన్కి సంబంధించిన టైల్స్తో అయితే చాలా బాగా స్టిక్ చేయడం కూడా జరిగిందనమాట ఇక్కడ. ఓకేనా, చూసుకోవచ్చు. అండ్ అలాగే సెల్ఫ్స్ కూడా ఉన్నాయండి, చాలా స్పేసెస్గా అయితే ఉంటుంది, ఎక్కడ మీరు ఇబ్బంది పడేలాంత కిచెన్ అయితే ఉండదు. అండ్ అలాగే ఏ రూమ్ అయినా కూడా మీకు ఇబ్బంది పడేలాగా అయితే ఉండదు అనమాట. ఓకేనా, ఈ డోర్ వచ్చేసరికి అయితే మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి డోర్ అనమాట. వాష్ ఏరియా వెళ్ళడానికి కన్వీనియంట్గా ఉంటుందని ఈ డోర్ అయితే పెట్టడం అయితే జరిగిందండి. ఓకేనా, ఇలా వచ్చేసి మనం వాష్ ఏరియా అనేది వెళ్ళొచ్చు అనమాట బ్యాక్ సైడ్ నుంచే. ఓకే, ఫ్రంట్ అయితే మనకి అవసరం లేదనమాట. ఓకేనా, చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంటుందండి హౌస్ వచ్చేసరికి అయితే. మీకైతే నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటే డిస్ప్లే మీద కనిపించే నెంబర్కి అయితే నాకు కాల్ చేయండి, నేను లొకేషన్ పంపిస్తాను. అండ్ అలాగే ఫుల్ వీడియో కూడా పంపిస్తాను, మీరు సైట్ విజిట్ చేయొచ్చు. అండ్ అలాగే మీకు నచ్చితే ఒక బెస్ట్ ప్రైస్కి అయితే చేసిస్తానండి. ఓకేనా, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట హౌస్ వచ్చేసరికి అయితే. ఇక్కడ స్టెప్స్ కూడా మనము ఆల్మోస్ట్ మొత్తం అయితే గ్రానైట్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే స్టీల్ రైలింగ్ కూడా వస్తుందన్నమాట. ఓకేనా, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి. ఓకేనా, ఇంకా మనకి గ్రోతింగ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్ప్లే మీద కనిపించే నెంబర్కి అయితే తప్పక కాల్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.